మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు గారు దాదాపు 1 వీక్గా బిజీగా తిరుగుతున్నారు. ప్రచారం ఎట్లా జరిగింది, జనాల నుంచి రెస్పాండ్ ఏ విధంగా వచ్చింది? ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఖచ్చితంగా మెజార్టీ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని పూర్తి ఆత్మవిశ్వాసంతో నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ప్రజల్లో వెళ్తే రేవంత్ రెడ్డి గారిని ఈసడించుకుంటా ఉన్నారు. ఇక పొద్దున్న లేస్తే ఒక ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ప్రజలకు చేసిన మంచి పని గురించి చెప్పాలి, నేను చేయబోతున్న పని గురించి చెప్పాలి. కానీ పొద్దున్న లేస్తే కేసీఆర్ మీద బూతులు మాట్లాడు, కేసీఆర్ని అరెస్ట్ చేస్తా అంటే కేసీఆర్ను తిడితేనో కేసీఆర్కు మీద కేసులు పెడితే పేదల కడుపు నిండదు కదా. నువ్వు మహాలక్ష్మి ఇచ్చినవా లేదా, అవ్వాతాతలకు 4,000 ఇచ్చినవా లేదా, ఎందుకు 2 కిస్తీల రైతు బంధు ఎగ్గొట్టినావు, ఇప్పుడు యాసంగి రైతు బంధు ఎప్పుడు ఇస్తావు, ఎందుకు ఇయ్యలేదో చెప్పు. నువ్వు ఈ తిట్లు ప్రజల కడుపు నింపవు. ప్రజలకు కావాల్సింది సిట్లు కాదు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కావాలి. ఇవాళ ఎక్కడ చూసినా స్కామ్లే కనబడతా ఉన్నాయి. నెలకొక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, కానీ నెలకొక స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చేసింది రాష్ట్రంలో. అందువల్ల ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. 2.5 ఏళ్ల రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలు చీత్కరించుకుంటా ఉన్నారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఒక నిశ్శబ్ద విప్లవం ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాబోతా ఉంది. ఖచ్చితంగా మెజార్టీ సీట్లను మేము గెలుచుకొని తీరుతాం. కానీ హరీష్ గారు, మీరు పదే చెప్తారు తెలంగాణలో కేసీఆర్ చరిత్రను తుడిపేయలేదంటూ మీరు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి దాన్నే హైలైట్గా తీసుకొని కేసీఆర్ది కేవలం దగా చరిత్ర, దాన్ని తూడ్చే అవకాశం లేదంటూ కూడా చెప్తారు. దీని ఎట్లా? రేవంత్ రెడ్డిది దగా. అసలు నువ్వు కదా తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కనాడు జై తెలంగాణ అనోనివి నువ్వు, ఒక్కనాడు రాజీనామా చేయనోడివి నువ్వు. సోనియా గాంధీ బలిదేవత, తెలంగాణ ఇవ్వకుండా ఇన్ని ప్రాణాలు బలిగొన్న బలిదేవత అన్నది నువ్వే, ఇవాళ దేవత అన్నది నువ్వే. పూటకో మాట మాట్లాడతావు. ఆనాడు కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 2 ఎందుకు ఇస్తున్నావు, 3 పంటలకు ఇవ్వాలన్నావు. ఇప్పుడు నువ్వు 1 పంట కూడా ఇస్తలేవు. ఆనాడు కౌలు రైతులకు ఇవ్వకపోతే మేము రైతుకి ఇస్తా, కౌలు రైతుకి ఇస్తాను. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ కౌలు రైతులకు ఎగబెట్టినావు. ఇవాళ రైతు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఉన్న దేవుళ్ళ మీద మొత్తం ఒట్టుబెట్టి దేవుణ్ణే మోసం చేసిన గనుడివి నువ్వు. నీదో చరిత్ర ఉన్నది నీ ముఖానికి. నీ చరిత్ర అంతా కూడా ద్రోహ చరిత్ర. నువ్వు పెయింటర్ టు పొలిటీషియన్. నువ్వు నీ జీవితం పెయింటర్ ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇలా పొలిటీషియను. పెయింటర్ టు పొలిటీషియన్ రేవంత్ రెడ్డిది అంతా కూడా ద్రోహ చరిత్రనే. ఏనాడు కూడా ఉన్న మాట మీద నిలబడడం, ఇచ్చిన మాట మీద నిలబడే చరిత్ర నీకు లేదు. ఇక తెలంగాణ ద్రోహి కేసీఆర్ కాదు, దగా ఉన్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికే ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 19 మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థాయిలో ఖచ్చితంగా గెలుపొందామంటూ కూడా హరీష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.